హలో గైస్, ఈరోజు మనం ఐ వాజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ది 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 2 చూడబోతున్నాం. ఎపిసోడ్ 1 సీజన్ 1 చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ప్లేలిస్ట్ లింక్ కింద ఉంది, మర్చిపోకుండా చెక్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీసెంట్గా మన ఛానల్లో నేను చెప్పే యానిమేలన్నీ చాలా పవర్ఫుల్, అన్నీ అద్భుతంగా ఉంటాయి, తప్పక చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం. మొదట వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆ ఏంజల్ జిరియల్ హ్యాపీగా పాట వింటూ ఉంటాడు. అయ్యయ్యో నేనేం చెయ్యాలి, వాళ్ళిద్దరి పాట చాలా బాగుంది, కిందకి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాలనిపిస్తోంది అని హ్యాపీగా అనుకుంటాడు. వాడు అలా అంటే హీరోకి కోపం వస్తుంది. లాయిడ్ మేఘాన్ని పేడలా మార్చి మొహం మీద కొడతాడు. ఎవడరా వాడు, ఈ గలీజు వస్తువుని నా మొహం మీద కొట్టింది? సరే, అసలు మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు? ఇది నా ప్యారడైజ్. హ్యూమన్, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ స్థానం తెలుసుకో. నేను ఒక ఏంజల్ని, నా పేరు జిరియల్. ఈ స్వర్గంలోని 64 దేవుళ్ళకి ఇతను పవిత్ర దూత లాంటివాడు. తన గురించి తనే చెప్పుకుంటాడు. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకంటే ఇది హ్యూమన్ వరల్డ్ కి దీనికి మధ్య ఉండే అప్డేటెడ్ వరల్డ్. ఇదొక సపరేట్ రెల్మ్. నువ్వు లోపలికి వచ్చావంటే ఆ బ్యారియర్ నిన్ను ఆపాలి కదా. నాకైతే అవేమీ తెలియదు. మీరు నాకు ఆ డివైన్ సోర్సరీ నేర్పించగలరా? నాకు అర్థమవుతుంది, నా అందమైన మొహాన్ని చూసి నువ్వు అలా అయిపోయావు. నా అందానికి ముగ్ధుడవైపోయావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. కావాలంటే నా కాళ్ళని ముద్దు పెట్టుకోవచ్చు. గ్రిమ్ వాడిని తిట్టడం మొదలు పెడతాడు. ఛీ, చండాలపు ఏంజల్, మేమేం దానికోసం రాలేదు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. ముఖ్యంగా ఆ అమ్మాయిల వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఎంత గలీజు వాడివో అర్థమవుతోంది. వాడు గ్రిమ్ని పక్కకి నెట్టేసి ఇలా అంటాడు, నాకు అవేమీ తెలియదు, కానీ ఆ అబ్బాయి చెప్పింది నిజం. నేను డివైన్ సోర్సరీని గ్రాంట్ చేయగలను. అర్హత ఉన్న వాళ్లకే నేను అది ఇస్తాను. అందుకే మర్యాదగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోండి, లేదంటే జాగ్రత్త. ఎందుకంటే నేను మీకు మోసీని అస్సలు చూపించను. ఇది వింటున్నా లాయిడ్ అక్కడికి వెళ్లేలా అస్సలు కనిపించడం లేదు. నేను మళ్ళీ చెప్పను, పారిపోతే మీకు ఇదే గతి పడుతుంది. ఒక భయంకరమైన అటాక్ జరుగుతుంది, కానీ లాయిడ్ ఆ షీల్డ్ వల్ల ఆ అటాక్ పని చేయలేదు. ఇది చూసి లాయిడ్ కి ఆసక్తి పెరిగింది. పక్కనున్న ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. షీరో ఇంకొకరు భయంతో అరుస్తూ నిలబడ్డారు. వాడు ఇలా పోర్టల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి? అది ష్రింక్ అయిపోతే ఆ తర్వాత ఏమవుతుంది? అక్కడ బాబిలియన్ అవేమీ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే తను చెప్పే వెళ్ళాడు కదా. బయటికి వెళ్తున్నానని చెబుతూనే వేరే ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ సీన్ లో ఆ ఫైట్ చాలా భయంకరంగా సాగుతోంది. నిజంగా ఈ సోర్డ్స్ చూడడానికి చాలా బాగుంది. ఒక ఈకలా ఉన్నా కూడా ఇది చాలా హెవీగా ఉంది. ఇదే కదా డివైన్ సోర్డ్. కానీ ఈ సోర్డ్ ఉంది చూసారా, ఇది మామూలు స్టీల్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనోడికి ఒక విషయం మాత్రం ఇప్పుడు బాగా అర్థమవుతోంది. వాడుతున్న ఈ సోర్డ్ ఉంది కదా, ఇది మనుషులు తయారు చేసిన సోర్డ్. అందుకే దీన్ని నువ్వు లిమిట్లెస్ గా వాడగలుగుతున్నావు. మళ్ళీ అటాక్ కోసం వస్తాడా అని లాయిడ్ కి ఆసక్తిగా ఉంది. ఈ సోడా పొడిని ఇలా తీసుకో. ఆ సోడ్ తో ఇంకా ఏమేం చేయొచ్చో మనం ఇప్పుడు చూడాలి. అందుకే వాడు అక్కడంత పెద్ద అటాక్ చేస్తున్నాడు. అది చూసి ఆయన నిజంగా షాక్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ రిలియాత్ తోక అలా క్రాక్ అయిపోతుంది. ఏమైంది? ఎందుకు అంత భయపడిపోయి డాచ్ చేస్తున్నావు? లేదు, అలాంటిదేం లేదు. ఇది కేవలం ఒక బేసిక్ సోర్స్ మాత్రమే, అందుకే నేను అలా చేశాను. ఇది విన్న లాయిడ్ అంటున్నాడు, అయితే నేను ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంకా పెంచాల్సి ఉంటుంది అని. ఒరేయ్, నువ్వు అనుకున్నట్టు నన్ను ఓడించడం నీ వల్ల కాదు, కనీసం నన్ను తాకలేవు కూడా, అవునా? సరే, ఈసారి నువ్వు ఎలా తప్పుకుంటావో నేను చూస్తాను. వాడు అక్కడ ఒక భారీ అటాక్ చేస్తున్నాడు. అది చూసి ఆయన భయపడిపోయి అక్కడ నుండి తప్పించుకోవడం మొదలు పెట్టాడు. దీని నుండి కూడా నువ్వు తప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. టెలిపోర్టేషన్ డిస్టెన్స్ ని నేను ఎలా మిస్జడ్జ్ చేశాను, గ్రిమ్ కి అది ఇప్పుడు బాగా అర్థమవుతోంది. వాడు ఉపయోగించింది ఆ షాడో వోల్ఫ్ అటాక్. ఇది ఇంతకు ముందు జేడ్ చేసిన అటాక్. అతను వాడినప్పుడు అది అంత పవర్ఫుల్ గా ఏమీ లేదు, కానీ ఇప్పుడు లాయిడ్ వాడుతున్నాడు కాబట్టి ఇది చాలా రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాగే గనుక జరిగితే తన పని మొత్తం అయిపోతుందని గ్రిమ్ ఆలోచిస్తున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా జరగడానికి అస్సలు ఛాన్స్ లేదు. నేను డిస్టెన్స్ ని ఇంకా పెంచాలని అనుకుంటున్నాను. వాడిలా చాలా వింతగా ఉంది. వాడు ఇన్విన్సిబుల్ అని చెప్పాడు కదా, అందుకే ఒకసారి ట్రై చేద్దాం. కానీ నువ్వు అనుకున్నట్టు మాత్రం నేను చేయను. కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాను, ఎందుకంటే జేడ్ పవర్ ని మిస్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు, ఇదేంటి? అందుకే ఆయన భయపడిపోయి అక్కడ నుండి తప్పించుకుంటున్నట్టుంది. మీకు ఇంకా టైం ఉంది, మర్యాదగా వచ్చి క్షమాపణ అడగండి. ప్రిన్స్ లాయిడ్ మిమ్మల్ని చంపాలని ఏమీ చూడడం లేదు, కానీ అది వింటున్న ఆ ఏంజల్ ఊరికే ఉండడం లేదు కదా. నాకు తెలియదు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ని అస్సలు మోసపోను. నా ఇన్విన్సిబుల్ పవర్ ముందు ఇవన్నీ అసలు లెక్కే కాదు. వాడు అలా చెప్పుకుంటూనే వెళ్తున్నాడు. లాయిడ్ ఒక అటాక్ చేస్తాడా, దాని నుండి అతను సులువుగా తప్పుకుంటున్నాడు. లాయిడ్కి అర్థమైంది, ఈ ట్రిక్స్ పనికిరావు. దాడి చేసేప్పుడు దొరికే కొద్ది సమయంలో వెనక నుంచి కొట్టడానికి వీలుంటుంది. ఈసారి ఓపెనింగ్ అస్సలు లేకపోవడంతో అక్కడ అతనికి చాలా దెబ్బ తగిలింది. ఇది అతను అస్సలు ఊహించలేదు. ఈసారి అతను సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. టైం ఉండగానే లాయిడ్ కి మర్యాదగా డివైన్ సోర్సరీ నేర్పించండి. కానీ ఆయనకి మాత్రం ఆయన వినేలా అస్సలు లేరు. నా లక్స్ అనేది అది చాలా ఇన్ఫినిట్ అయింది. ఇది వింటున్న లాయిడ్ కి చాలా ఆసక్తిగా ఉంది. అప్పుడంటే చూసావా నువ్వు ఎంత చేయగలవో? అవునా, ఇప్పుడు టైం ఉంది, నిన్ను సేఫ్గా ఇంటికి పంపిస్తాను. బాగా చేయి, నీకు నా ఆటోబయోగ్రఫీ కూడా ఇస్తాను.
కానీ లాయడ్ అక్కడ అస్సలు వినడం లేదు. టైం అస్సలు ఇవ్వకుండా విపరీతంగా అటాక్ చేస్తున్నాడు. అయ్యో నేను చెప్పింది అబద్ధం, ఇది ఇన్ఫినిట్ ఏం కాదు, అది ఫైనైట్ మాత్రమే. ఏం చెప్పాలి? అప్పుడే నీ కథ అక్కడ ముగిసిపోతోంది. ఏంటిది ఇది? అతను పారదర్శకంగా మారాడు. ఈ శాశ్వత జీవులంతా ఇలాగే ఉంటారేమో, వాళ్ళని అణచి ఉంచారు. కానీ లక్స అనే ఆ కత్తి టెక్నిక్ ఎంత గొప్పదో ఇప్పుడే అర్థమవుతోంది. ఇన్ఫినిట్ గా క్రియేట్ చేయవచ్చు. కానీ ఇంతలోనే అతను అంటున్నాడు, నాతో బాగా పోరాడావు నా బిడ్డ, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చివరి వరకు ఆ డివైన్ సోర్సరీని నేర్చుకోలేవు కదా. ఎందుకంటే నా కథ ఇక్కడితో ముగిసిపోయింది. దీని తర్వాత నువ్వు చాలా తపన పడతావు డివైన్ సోర్సరీ అంటే ఏంటో అని. కానీ మన లాయిడ్ ఊరుకుంటాడా? అక్కడ తన మానాన్ని పంపించడం మొదలుపెట్టాడు. ఏయ్ నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేనున్నాను, నా మానా ఇస్తున్నాను, మీకు శక్తి వస్తుంది. మీరు నన్ను చంపాలనుకున్నా నాకు పర్లేదు, దయచేసి డివైన్ సోర్సరీ నేర్పించండి. వేరే దారి లేక అతను ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఒక రకంగా చూస్తే ఎందుకోసం వెళ్ళాడో ఆ అమ్మాయిల్ని కూడా తప్పకుండా కలవాలి. దానికోసం ఇదొక దారిలాగా అతను ఎంచుకుంటాడు. అందుకే నీకు డివైన్ సోర్సరీ నేర్పించగలను, దానికి బదులుగా మనం ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఇదంతా కేవలం ఒక నటన మాత్రమే. అక్కడ ఆ ఏంజల్ ఒక శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే నెదర్ వరల్డ్ లో తనకు నచ్చిన సారియా అనే నన్తో పాటు అందరినీ సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా పర్ఫెక్ట్ బాడీ అని అనుకుని అక్కడికి వెళ్తాడు. చివరికి బాడీని పొసెస్ చేశాను అనుకుని కేవలం చెయ్యి పట్టుకుని మాత్రమే ఆగిపోతాడు. అక్కడ గ్రిమ్ కూడా గట్టిగా అరుస్తుంది, బాగా మోసపోయావు కదా, ఇదని బాడీని పొసెస్ చేయగలని నువ్వు అనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న మన ఇదని చెయ్యి అంత మాత్రమే ఉంటుంది, అందుకే నువ్వు చేతిలోనే చిక్కుకుపోయావు. ఆ మాటలకి ఏంజల్ ఆశ్చర్యపోతుంది. హీరో కూడా అడుగుతాడు, నిజంగా ఇదంతా అవసరమా? అవును, నిజం చెప్పాలంటే డివైన్ సోర్సరీ వాడాలంటే పాట పాడాలి, లేదంటే డాన్స్ లాంటిది ఏదైనా తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఏంజల్ ద్వారా మీకు ఒక సిగ్నేచర్ దొరుకుతుంది, దాని ద్వారా మీరు దాన్ని వాడవచ్చు. అంటే పార్టీలో మిగతా విశేషాలు అవసరమా? వేరే వాళ్ళ విషయంలో అవసరమేమో, కానీ నీకు మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే నేను నీ చేతిలోనే ఉన్నాను కదా, మనం యాక్టివేట్ చేయాలనుకుంటే చాలు, నువ్వు దాన్ని చేయగలవు. ఇంతకు ముందు ఒక సౌండ్ విన్నాం కదా, అది మన లాయిడ్ కి వినిపించడం మొదలవుతుంది. గ్రిమ్ కూడా అడుగుతుంది, లాయిడ్ ఏమైంది మీకు? ఇదా ఇంతకు ముందు విన్నప్పుడు దీన్ని లాజికల్లీ అర్థం చేసుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు దీన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. లాయిడ్ కు ఇప్పుడు అన్ని రకాల మంత్రశక్తులు ఉన్నాయి, దైవ శక్తులను కూడా పూర్తిగా సాధించాడు. అతను తన ప్రపంచాన్నైనా ఈ నెదర్ వరల్డ్ నైనా దేన్నైనా చేరుకోగలడు. చివరికి ఆ డెమన్ లాయిడ్ లార్డ్ సిటీని సులభంగా చేరుకున్నాడు. కానీ అది అతనికి నిరాశ కలిగించింది. అతను ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకున్నాడు, కానీ అది చాలా తేలికైంది. చెయ్యలేకపోయాడు, చాలా విషయాలు నేర్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఒక మ్యాజిక్ నేర్చుకునేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాటన్నింటినీ అతను ఎంజాయ్ చేస్తాడు. నేర్చుకునేటప్పుడు దీన్ని సృష్టించిన ఆ పూర్వీకులు మొదట మన లాయిడ్ కళ్ళకి కనిపిస్తారు. అందుకే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు తెలుసా. లాయిడ్ గురించే అతను ఆలోచిస్తున్నాడు. లాయిడ్ ఫీలింగ్స్ అనేవి నిజమైనవి. లాయిడ్ నిజంగానే దీన్ని నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాడు. తను చిన్నగా ఉన్నా సరే దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాడు. అక్కడ డివైన్ సోర్సరీ గురించి అతను చెప్తాడు. ఆ లక్స్ యూజర్ దగ్గర ఉన్న మనాన్ని బట్టి అది తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అది ఒక స్వోర్డ్. అప్పుడు మన లాయిడ్ ఏ నేచర్ లో ఉన్నాడో దానికి తగ్గట్టుగానే అది మారుతుంది. లాయిడ్ కూడా ఊరికే ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏదైనా వింతైన క్రీచర్ వస్తుందా అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. లాయిడ్ ని చూస్తున్నప్పుడు కూడా ఎవరో చూస్తున్నారని చూపించి లాయిడ్ ని సరిగ్గా చూడాలనుకుంటాడు. ఇంతలో ఆ క్రీచర్ పెద్దదవుతూ రెలిక్ ను పగలగొట్టడం మొదలు పెడుతుంది. దాంతో గ్రిమ్ ఏంజల్ గట్టిగా అరుస్తారు. అవును, నువ్వు ఏం చేసి పెట్టావు? ఆ ఏంజల్ సరిగ్గా చూస్తుందా? దీన్ని చూస్తున్నప్పుడు వేరే ఒక మెసెంజర్ పోలికలు కనిపిస్తున్నాయి. అతనికి 8 రెక్కలు ఉంటాయి, కానీ సరిగ్గా చూడరా పిచ్చోడా అబ్బాయి, అక్కడ చూడు చాలా ఉన్నాయి. ఈ సైడ్ వీటన్నిటికీ కారణం మన లాయిడ్. అది ఆ రేంజ్ లో చాలా భయంకరంగా ఉంది, అందుకే ఇలా జరుగుతోంది. లేదంటే అక్కడ బాబిలియానో వెళ్తున్నాడు, ఆ భూమిలోంచి బయటకు వచ్చి ఒక పాట విన్నాము. అతనికి కూడా అక్కడ ఒక మర్మమైన విషయం తెలుస్తుంది. అతను దాన్ని ఎంతగా దాచాలని ప్రయత్నించినా ఇతని షార్ప్ నోస్ నుండి అది తప్పించుకోలేదు. అందుకే లాయిడ్ కూడా డివైన్ సోర్సరీని వెతుక్కుంటూ వెళ్లి ఉంటాడు అనిపిస్తోంది. అంతలోనే అక్కడ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటి నీ ఫ్రెండ్ ని వెతుకుతున్నట్టు ఉన్నావు? అప్పుడే అతను మలుపులు తిప్పడం మొదలు పెడతాడు. లేదు, అలా ఏం లేదు, ఆ పువ్వు చాలా బాగుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. లేదు, అది చూస్తుంటే నాకు వృధాగానే అనిపిస్తోంది. అసలు నువ్వు ఎవరివయ్యా? ఒక మత గురువుని. ఎవరైతే దారి తప్పిపోతారో వాళ్లకు దారి చూపించడమే ఇతని పని. కానీ కొన్నిసార్లు నేను కూడా ఇక్కడే దారి తప్పిపోతుంటాను. అంటే ఇది చాలా కష్టమైన పనే. అవునవును. ఆ తర్వాత అతను ఇంకో విషయాన్ని గమనిస్తాడు. మత గురువు అని చెబుతున్నారు, కానీ ఇతని దగ్గర ఆ జపమాల లేదు. వచ్చేటప్పుడే అది వేసుకోవాలని చెప్పి ఉంటారు. అప్పుడే ఆయన చెబుతారు, అవును నువ్వు చెప్పింది నిజమే, నేను మర్చిపోయాను అని. ఎందుకంటే మత సంస్థలో చేరినప్పుడు ఇలాంటి నియమాలను ఉల్లంఘించకూడదు. నీకు ఇంకా నా గురించి తెలియదు. కానీ అప్పటికే అతను తన దగ్గర ఉన్న ఆ ఆందోళనకరమైన విషయాన్ని మన బాబిలియన్ గమనించి ఉంటాడు. ఆయన కూడా చెబుతారు, ఈ తోట ఉంది కదా, ఇది ఒక పవిత్రమైన చోటు, ఇక్కడ అంత త్వరగా అడుగు పెట్టకూడదు. కానీ మనవాడికి అది తెలియదు, అందుకే తెలియదని అంటాడు. మనం ఎందుకు పరిగెత్తుకొస్తున్నాం? అక్కడ షీరోకి తెలిసిపోతుంది, అందుకే షీరో కోపంగా మారుతుంది. కానీ బాబిలియన్ వెళ్తూ చెబుతాడు, ఇలా మీ జపమాలను తరచుగా మెరుగు పెట్టుకోవాలి, లేదంటే మీరు దాన్ని వేసుకోలేరు అని ఏదో చెప్పి వెళ్తుంటే అక్కడ కుక్క గురించి మాట్లాడతాడు. ఆ తెలివైన కుక్క పిల్ల ఒక కోటులాగా దీన్ని కూడా అతను బాగా గమనించాడనుకుంటా. ఆయన చెయ్యి వింతగా మారుతుంది.
ఇంతలో లాయిడ్ వస్తాడు. అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పూజ ముగిసిందా? అది నేనే అడగాలి. ఇక్కడికి వెళ్ళావు లాయిడ్ వెళ్తుంటే ఆయన గమనిస్తారు. అక్కడ లాయిడ్ హీరోతో ఆడుకుంటాడా? వెళ్లే దారిలో ఏంజెల్ చెబుతుంది అది కావడానికి వీల్లేదని. ఈ పక్కన లాయిడ్ వస్తున్నాడు. అక్కడ ప్రదర్శన అయిపోయిందా? బాగా పొగుడుతాడు. మీ ప్రదర్శన అద్భుతం. దీని కోసమే ఏంజెల్ ఎదురు చూసింది. కలవాలని తహతహలాడుతోంది. అప్పుడు బాబిలియన్ కు ఇంకా అనుమానం ఉంటుంది. ఆ తోటలోకి వెళ్ళకూడదని దాని గురించి అడగా అలాంటిదేమీ లేదంటారు. అక్కడ పెంపుడు జంతువులను విశ్రాంతి కోసం వదులుతామని చెబుతారు. ఇంకా ఆ పవిత్ర శక్తిని రోసాండా అనుభవిస్తూనే ఉన్నాడు. దాని గురించే అతను ఆలోచిస్తున్నాడు. ఏమిటో నాకైతే తెలియదు. అక్కడ లాయిడ్ చెబుతున్నాడు ఈ రోజే నేను ఈ చర్చిని వదిలి వెళ్ళిపోతున్నానని. అది విని ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మన ఫాబియన్ అంతా అర్థమవుతుంది. బహుశా వాడికి కావాల్సింది వాడికి దొరికినట్టుంది. ఇప్పుడు ఈ చర్చికి ఏమైనా జరిగినా నాకు అనవసరం. నాకు దాని గురించి చింత లేదు. వెనకాలే నన్ను కూడా కృతజ్ఞతలు చెబుతుంది. తర్వాత ఆ జపమాలను ఆయన తొక్కడం మొదలు పెడతారు. వీలైనంత వరకు దీన్ని మురికి చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడే దొరికింది. వింతగా ఒక గొంతు కూడా అక్కడ వినిపిస్తుంది. నువ్వు వాళ్ళను తరిమేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న భద్రతను ఇంకా పెంచు. నాకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. చివరికి ఈ రోజు నా చేతిలోకి వచ్చింది. ఇతను ఏదో చేయబోతున్నాడు. అదేంటో మనకు ముందు తెలుస్తుంది. తర్వాతి భాగం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దైవిక శక్తి ఇప్పుడు మన వాడి దగ్గరే ఉంది. యుద్ధం జరిగినా ఆశ్చర్యం ఏమీ లేదు. చూద్దాం కథ ఏమవుతుందో. మనం ముందు అవన్నీ చూద్దాం. మనం ఇప్పటికే చాలా యానిమేషన్ కథలు చెప్పుకున్నాము. అన్ని చాలా బాగుంటాయి. కాబట్టి మర్చిపోకుండా ప్లేలిస్ట్ లో ఉన్న ఒక్కో యానిమేషన్ కథను చూడండి.